హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పొట్లకాయ కర్రీ ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక 50 గ్రాములు నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే పొట్లకాయ కూడా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10-15 పచ్చిమిర్చీలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెము కలర్ మారిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ కూడా యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పొట్లకాయ అయితే ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనము కొంచెము చూడండి 5 మినిట్స్ అయితే ఇంకా ఇలాగే కలుపుకుంటే మనకు కలర్ మారిపోయి మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక పావు టీ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఇలాగే కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇందులో ఒక 2-3 రెప్పలు కరివేపాకు కూడా వేసుకోవాలి. స్మెల్ గురించి చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ అయితే కలుపుకోవాలి. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో నువ్వులు మరియు పచ్చిమిర్చి, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఇలాగే కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడే వేసుకోవద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్లో అయితే మనకు కొంచెం పచ్చి వాసన పోతుంది పచ్చిమిర్చిది. ఇప్పుడు ఇందులో మనం జార్లో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని జార్ కడిగి ఇందులో ఆ వాటర్ అనేది వేసేసేయాలి. సరిపోతుంది వాటర్. ఇప్పుడు మనం ఇవి బాగా కలిపేసి కర్రీ మొత్తము మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 8-10 మినిట్స్ పెట్టేసేయాలండి. మనకు ఇంకా కావాలంటే పైనుండి కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చూడండి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేశాను. ఇంకా మసాలా నూరేటప్పుడే మూత పెట్టేసి మనము ఒక 8-10 మినిట్స్ పెట్టేసామనుకోండి చాలా అంటే చాలా టేస్టీ పొట్లకాయ కర్రీ. ఇంకా వాసన అంటే గుమగుమలాడుతుంది. ఈ కర్రీ అయితే వేడివేడి రోటీలో చాలా బాగుంటుందండి. పుల్కాలో లేకపోతే చపాతీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెము వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాంటి కర్రీస్ చేసుకొని కొంచెము ఫ్రై కాకుండా ఇంకా పల్చగా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా గ్రేవీ చేసుకొని వేడి రోటీలో తింటే చూడండి ఈ విధంగా కర్రీ గట్టిగా పడిపోయిన తర్వాత మనము స్టవ్ అనేది కట్టేసేయాలి. వేడి రోటీలో ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పొట్లకాయ నువ్వులు పచ్చిమిర్చి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మీరు ఇదే విధంగా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.